హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం చికెన్ టిక్కా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. వీడియో చివరి వరకు చూసి నచ్చిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. యూట్యూబ్ని ఆధారంగా చేసుకున్న చిన్న యూట్యూబర్ని నేను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ముందుగా దీనికోసం ఒక 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే అరబద్ద నిమ్మకాయ పిండేసి చికెన్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఇలా శుభ్రంగా కలిపేశాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ గ్యాప్లో ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. దీంతోపాటు కరివేపాకు పొడి ఇలా చేసి వేసుకోండి, లేదా కసూరి మేతి వేసుకున్నా పర్వాలేదు. ఇంకా దీంట్లోకి చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇంకా చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోండి. లాస్ట్గా ఆయిల్ ఇలా 2 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కరివేపాకు పొడి లేదా కసూరి మేతి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. అలాగే ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి, చూడడానికి బాగుంటుందని వేస్తాము, దానికి టేస్ట్కి సంబంధం లేదు. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ ముద్దంతా బాగా కలిపేసాం కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసి ఈ ముద్దంతా చికెన్ ముక్కలకి పట్టించాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, చాలామంది వీడియో జనాలు స్కిప్ చేస్తారని చెప్పి పావు గంట పెట్టుకుంటే చాలు మ్యారినేషన్కి అని చెప్తారు. అలా కాదు, అసలుకి చికెన్ టిక్కాకి మాత్రం ఈ ముద్దంతా చికెన్కి పట్టించాక దీన్ని మనం సుమారు 3 నుంచి 4 గంటలు మ్యారినేషన్కి పెట్టాలి. మనం అసలైన చికెన్ టిక్కా టేస్ట్ చేయాలి అంటే మాత్రం 3 నుంచి 4 గంటలు పెట్టాలి అండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే నిజం, చాలామంది ఆ పాయింట్ స్కిప్ చేసేస్తారు. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. 4 గంటల తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం వేడెక్కించి ఆ తర్వాత ఈ చికెన్ ముక్కలు ఒకటి అందులో వేసుకోండి. ఫస్ట్ నూనె వేడెక్కడానికి హై ఫ్లేమ్ పెట్టినా చికెన్ని మీరు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వండుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ పెట్టేశాక జాగ్రత్తగా వినండి, మీరు లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఒకవైపు ఇలా పెట్టేశాం కదా, దాన్ని 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే 2 నిమిషాలు మాత్రం ఫ్రై అవ్వనివ్వండి. సో మీరు ఏ ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నారో దాన్ని బట్టి 3 నిమిషాలు 2 నిమిషాలు చూసుకొని ఇలా ప్రతి వైపు ఆ చికెన్ ముక్కకి ప్రతి వైపు ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకో విషయం, నాకు అలవాటు ఉంది కాబట్టి ఈ వంట పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, మీరు మీడియం సైజు లేదా స్మాల్ సైజు కట్ చేసుకొని చేయండి, ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి. అప్పుడే మీకు ఏమాత్రం తేడా రాకుండా ముక్క అంతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే మధ్య మధ్యలో మీరు ఒక్కొక్క వైపు తిప్పుకునే ముందు ఇలా ఆయిల్ ఆ కళాయిలో ఉన్నదే తీసి ఒకసారి ముక్కల మీద రబ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులు 2 నిమిషాలు ఫ్రై చేసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ లేదా ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్ అని ఉంటుంది, రెండిట్లో ఏదో ఒక దాంట్లో వేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా డ్రై అయిపోయేలా చూసుకోండి. అంతే, మంచి చికెన్ టిక్కా రెడీ. దీన్నే చాలా చోట్ల ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ అవి పొడి చేసి పొడుగు పుల్లలా చేసి అమ్ముతారు. టేస్ట్ సేమ్ ఉంటుంది, అది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది అంతే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే మాత్రం చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక లైక్ కామెంట్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఇంకా ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా ఒక్కసారి చెక్ చేసేయండి.